హే గాయ్స్, ఈ వీడియోలో మనం 3 అనే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్, రిటర్న్ ఆల్ ద ట్రిప్లెట్స్ నమ్స్ ఆఫ్ ఐ, నమ్స్ ఆఫ్ జే, నమ్స్ ఆఫ్ కే సచ్ దట్ ఐ నాట్ ఈక్వల్ టు జే, ఐ నాట్ ఈక్వల్ టు కే అండ్ జే నాట్ ఈక్వల్ టు కే అండ్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే ప్లస్ నమ్స్ ఆఫ్ కే ఈక్వల్ టు 0. నోటీస్ దట్ ద సొల్యూషన్ సెట్ మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్ ట్రిప్లెట్స్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఒక అరే ఇచ్చాడు విచ్ ఈస్ కాల్డ్ నమ్స్. మనం రిటర్న్ ఏం చేయాలి, ట్రిప్లెట్స్ సచ్ దట్ దేర్ సమ్ త్రీ నెంబర్స్ యొక్క సమ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇంకేమన్నాడు, మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్ ట్రిప్లెట్స్ అయితే ఉండదు. సో ఇప్పుడు క్వశ్చన్ని ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, ఓకే రే నమ్స్, అదేంటది -1 0 1 2 -1 -4. సో నేను ఏం చేయాలి, ఈ ఇచ్చిన అరేలో 3 నెంబర్స్ సెలెక్ట్ చేయాలి సచ్ దట్ దిస్ సమ్ ఈక్వల్ టు 0. సో చెక్ చేద్దాం ఏం పాసిబుల్ ట్రిప్లెట్స్ ఉన్నాయని. సో ఫస్ట్ పాసిబుల్ ట్రిప్లెట్ ఏమైందంటే -1 0 1, ఈ 3 నెంబర్స్ యొక్క సమ్ అనేది 0. సో ఇదొక పాసిబుల్ ట్రిప్లెట్. అలానే నెక్స్ట్ పాసిబుల్ ఏంటి, లెట్స్ సే -1 0 కాదు 0 1 -1, ఇదొక పాసిబుల్ ట్రిప్లెట్, దీని సమ్ కూడా 0. అలానే ఇంకా నెక్స్ట్ పాసిబుల్ ట్రిప్లెట్ ఏముండొచ్చు, లెట్స్ సే -1 2. సో ఈ 3 నెంబర్స్ యొక్క సమ్ కూడా 0. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 నెంబర్స్ సెలెక్ట్ చేస్తాం సచ్ దట్ దిస్ సమ్ ఈక్వల్ టు 0. అవేంటివి మనకు వచ్చిన ట్రిప్లెట్స్ -1 0 1 0 1 -1 -1 2 -1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 ట్రిప్లెట్స్ అనేవి రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వి ఓన్లీ కన్సిడర్ 1. ఎందుకు ఒకటే కన్సిడర్ చేస్తా అంటే మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్స్ ఉండద్దు అన్నాడు కాబట్టి. ఇంకా ఇది, సో టోటల్ ఆన్సర్ ఎంత, 2 ట్రిప్లెట్స్. సో అవే మనం రిటర్న్ చేస్తున్నాం అవుట్పుట్గా. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నమ్స్ ఏమి ఇచ్చాడు, 0 1 1. ఇక్కడ చూసుకుంటే అన్ని పాజిటివ్ నెంబర్స్. సో మనం పాజిటివ్ నెంబర్స్ సమ్ చేస్తే ఇట్ విల్ బి పాజిటివ్, 0 అయితే కాదు కదా. సో మనం ఆబ్వియస్గా మనం అసలు ఏం క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పొచ్చు దెర్ ఈజ్ నో పాసిబుల్ ట్రిప్లెట్. సో డైరెక్ట్గా ఎంటీ అరే రిటర్న్ చేశాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 0 0 0, ఈ 3 నెంబర్స్ యొక్క సమ్ 0. సో డైరెక్ట్గా ఆ 3 నెంబర్స్ని ట్రిప్లెట్స్ లాగా రిటర్న్ చేశాడు. ఇక్కడ బేసిక్ లాజిక్ ఏంటి, 3 నెంబర్స్ సెలెక్ట్ చేయాలి సచ్ దట్ దే సమ్ ఈక్వల్ టు 0 అండ్ డూప్లికేట్ ట్రిప్లెట్స్ అయితే ఫామ్ చేయకుండా ఉండాలి. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం, లైక్ 2 ఇన్పుట్ అరే సార్టెడ్ అని. సో ఆ క్వశ్చన్లో వాడిన అప్రోచ్ ఇక్కడ కూడా వాడచ్చు. సో ఆ క్వశ్చన్లో బేసిక్గా ఏం చేసాం, మనకు ఒక అరే ఇచ్చాడు విచ్ ఈస్ సార్టెడ్. సో మనకి సార్టెడ్ అరే ఇచ్చాడు కాబట్టి మనం 2 పాయింటర్ అప్రోచ్, లెఫ్ట్ రైట్ అండ్ 2, సపోజ్ ఇది అరే అనుకుంటే లెఫ్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి రైట్ ఎండ్ ఆఫ్ ది అరే స్టార్ట్ చేసి లైక్ వైల్ లూప్ వేసుకొని చెక్ చేస్తూ వస్తాం ఈ రెండింటి యొక్క సమ్. లెట్స్ సే 0 కంటే ఎక్కువ ఉందా, టార్గెట్ కంటే ఎక్కువ ఉందా, టార్గెట్ కంటే తక్కువ ఉందా అని. సో అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ ఫిక్స్డ్ పెట్టుకుని మిగతా రెండింటిని కనుక్కుంటాం. ఎలా, 2 పాయింటర్ అప్రోచ్ వాడి సేమ్ ఈ క్వశ్చన్ ఎలా వాడాము అలానే ఒక నెంబర్ ఫిక్స్ చేసుకుని మిగతా 2 పాయింటర్ అప్రోచ్ వాడి కనుక్కుంటాం. ఎలా, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే -1 0 1 2 -1 -4, ఇది మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తా అంటే ఫర్ లూప్ వేసుకుంటాను. ఫస్ట్ ఒక ఫర్ లూప్ వేసుకొని, సో ఫస్ట్ ఇనిషియల్గా ఐ ఇక్కడ ఉంటుంది. సో నేను దీన్ని ఫిక్స్ చేసుకొని మిగతా అరే మొత్తం చెక్ చేస్తా 2 పాయింట్ అప్రోచ్ వాడి. కానీ మనం ఆ క్వశ్చన్ ఏం చేశాడు, సార్టెడ్ అరే ఇచ్చాడు కానీ మనం ఇక్కడ సార్టెడ్ అరే కదా. సో మనం ఏం చేసుకున్నాండి, ఈ ఫర్ లూప్ వేసుకునే ముందు వీళ్ళు కన్వర్ట్ చేసి ఇంటూ సార్టెడ్ అరే. సో దీన్ని ఇచ్చిన అరేని సార్ట్ చేసుకున్నాం. సో మన నమ్స్ని సార్ట్ చేసుకున్నాం. సో సార్ట్ చేసుకున్న వల్ల మన అరే ఎలా కన్వర్ట్ అయ్యింది, ఇట్ విల్ బికమ్ -4 -1 -1 0 1 2. సో ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టే ఇది ఫిక్స్ చేసుకొని ఈ సబ్ అరేలో 2 పాయింటర్ అప్రోచ్ వాడతా, లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఆ క్వశ్చన్లో అయితే మనకి టార్గెట్ ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, మనకి కావాల్సిన కండిషన్ అనేది 3 నెంబర్స్ యొక్క సమ్ 0. సో నేను చెక్ చేస్తాను. సో నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 0 అయిందంటే దీన్ని మనం యాడ్ చేసుకోవాలి రిజల్ట్. ఇనిషియల్గా నేను డిక్లేర్ చేసుకుంటే ఓకే దీనిలో యాడ్ చేస్తాం. సపోజ్ దీని వాల్యూ అనుకుంటే, ఇప్పుడు మన వాల్యూ అనేది <0 ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఆర్ని డిక్రిమెంట్ చేస్తాను. సపోజ్ వాల్యూ అనేది <0 అంటే ఎల్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాను. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -1 -1 నేను ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ డూప్లికేట్స్ వచ్చాయి. మనకి డూప్లికేట్స్ రావద్దు కాబట్టి సో నేను ఏం చేస్తాను అంటే 2 కండిషన్స్ రాసుకుంటా. ఎప్పుడు ఐ దగ్గర డూప్లికేట్, సపోజ్ నెక్స్ట్ ఇక్కడ ఐ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ఉండడానికి ఐ దగ్గర ఒక కండిషన్ రాసుకుంటా, ఎల్ దగ్గర ఒక కండిషన్ రాసుకుంటా. ఆ దగ్గర ఎందుకు నేను డూప్లికేట్ కండిషన్ రాసుకోవచ్చు ఎందుకంటే బేసికల్గా మనం లాజికల్గా అబ్జర్వ్ చేస్తే 3 నెంబర్స్ ఇచ్చాడు, రెండింటికి మనం ఆల్రెడీ డూప్లికేట్స్ రాకుండా చేసాం కాబట్టి వీటితో ఫామ్ అయ్యే కాంబినేషన్ అనేవి ఇట్ విల్ బి ఆల్వేస్ యూనిక్. దీనికి మనం డూప్లికేట్ కనుక్కున్నా కనుక్కోపోయినా
ఎలాగో దీనికి డూప్లికేట్ కండిషన్ రాసుకుంటున్నాం కాబట్టి దేర్ వోంట్ బి ఎనీ డూప్లికేట్స్ అన్నట్టు. సో ఇప్పుడైతే దీన్ని ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో నేను ఫస్ట్ ఏం చేసుకుంటా అంటే n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది అరే, n అనే వేరియబుల్ స్టోర్ చేసుకొని మన ఇచ్చిన అరేని సార్ట్ చేసుకుంటా. ఎందుకు సార్ట్ చేసుకుని 2 పాయింటర్ అప్రోచ్ వాడడానికి, సేమ్ లైక్ 2 సమ్ 2 క్వశ్చన్ల లాగా. సో అరేని సార్ట్ చేసుకుని నేను ఏం చేస్తామని కదా లాజిక్ ఏంటి, ఒక నెంబర్ ఫిక్స్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ది సబ్ ఏరియాలో 2 పాయింటర్ అప్రోచ్ వాడి 2 నెంబర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మూడింటి యొక్క సమ్ 0 అయితే రిటర్న్ చేస్తా, లేకపోతే అప్డేట్ చేస్తా. సో అలానే ఇప్పుడు ఫర్ I ఇన్ రేంజ్ n-1 నేను ఏం చేస్తా, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐకి ఒక డూప్లికేట్ కండిషన్, ఎల్కి ఒక డూప్లికేట్ కండిషన్ రాసుకుంటా అన్న, ఎందుకు మనకు డూప్లికేట్ ఉండదు కాబట్టి. సో నేను ఏం చేస్తా అంటే ఇఫ్ I is greater than 0 and nums of I ఈక్వల్ టు nums of I-1 అయితే కంటిన్యూ. లైక్ దీని మీనింగ్ ఏంటి, డూప్లికేట్ ఉంటే నేను స్కిప్ చేస్తా. nums of I ఈక్వల్ టు nums of I-1 డూప్లికేట్ అయితే స్కిప్ చేస్తా, లేకపోతే ఎల్స్ నేను 2 పాయింటర్ అప్రోచ్ వాడతా. ఎలా, L ఈక్వల్ టు I+1, R ఈక్వల్ టు n-1. రెస్ట్ ఆఫ్ ది సబ్ అరేకి 2 పాయింటర్ అప్రోచ్ వాడుతున్నాం. సో వైల్ L లెస్ దెన్ R నేను వాల్యూలో రాసుకున్నాను nums of I ప్లస్ nums of L ప్లస్ nums of R. ఇఫ్ వాల్ ఈక్వల్ టు 0 మనకు కావాల్సిన కండిషన్ అయితే రెస్ట్ డాట్ అవే nums of I nums of L nums of R. సో నేను రెస్ట్ డిక్లేర్ చేసుకోలేదు కాబట్టి రెస్ట్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. అండ్ నేను ఏం చేస్తే ఎల్ని అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంక్రిమెంట్ నెక్స్ట్ ట్రిపులేట్ కోసం ఎల్ని అప్డేట్ చేస్తాను. మనం ఇక్కడ ఐకి కండిషన్ రాసుకున్నాం కదా, ఇప్పుడు ఎల్ కూడా కండిషన్ రాసుకోవాలి. సో నేను ఇప్పుడు ఎల్ కండిషన్ రాసుకుంటాను. వైల్ nums of L ఈక్వల్ టు nums of L-1 అండ్ L లెస్ దెన్ R. ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ ఎల్ దగ్గర మనకి డూప్లికేట్స్ వస్తే మనకి డూప్లికేట్ ట్రిపులేట్స్ వస్తాయి. లైక్ సెకండ్ ఎలిమెంట్ డూప్లికేట్స్ రావద్దు కాబట్టి నేను డూప్లికేట్స్ వచ్చినంత వరకు స్కిప్ చేస్తా, సెకండ్ ఎలిమెంట్ డూప్లికేట్ అయినంత వరకు స్కిప్ చేస్తా. సో L ప్లస్ ఈక్వల్ టు 1. దీని ఏమైంది, సపోజ్ డూప్లికేట్ వస్తే నేను ఇంక్రిమెంట్ చేసుకొని నెక్స్ట్ ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తాను ట్రిపులేట్ కోసం. డూప్లికేట్ రాబోతే యాజ్ ఇట్ ఈస్ మనం 2 పాయింటర్ అప్రోచ్ కంటిన్యూ చేస్తాం. ఇంకేం రాసుకుంటాం, ఎల్సిఫ్ వాల్యూ గ్రేటర్ దెన్ 0. సపోజ్ ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 అయిందంటే ఏం చేయాలి, ఆర్ని డిక్రిమెంట్ చేయాలి. అలానే ఎల్స్, ఈ ఎల్స్ కేసు ఏంటి, ఇఫ్ వాల్యూ ఇస్ లెస్ దెన్ 0 అన్నప్పుడు ఎల్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఎల్ ఈక్వల్ టు, సో ఈ వైల్ లూప్ ఎండ్ అయ్యేసరికి ఈ ఐ ఫిక్స్డ్తో ఆల్ పాసిబుల్ ట్రిప్లెట్స్ ఏమన్నాయో అవన్నీ మనం ఆల్రెడీ రెస్ట్లో అపెండ్ చేస్తాం. సో ఇలా ఎవ్రీ ఇటరేషన్ ఐకి ఎవ్రీ పాసిబుల్ ట్రిప్లెట్స్ని రెస్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. సో నేను డైరెక్ట్గా ఈ ఫర్ లూప్ ఎండ్ కానీ నేను ఏం చేస్తాను, రిటర్న్ రెస్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం అండ్ యాక్సెప్టెడ్, దీన్ని సబ్మిట్ చేద్దాం. అండ్ దట్స్ ఇట్. ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.